మహాశివరాత్రి సందర్భంగా రాజంపేటలో వెలిసిన భక్త కన్నప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేకువజాము నుంచి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇక్కడి నుంచి ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శివాయ ఐన్యూస్ వీక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదట ఏదైతే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖంగా ఏదైతే రాజంపేట మండల పరిధిలో ఉన్నటువంటి భక్త కన్నప్ప వెలిసినటువంటి ఈ గ్రామంలో ప్రస్తుతం భక్తులతో తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడంతో పాటు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ ఇక్కడ గ్రామస్తులు ఎటువంటి ఏర్పాట్లు చేశారో కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఈ ఊటుకూరు గ్రామంలో భక్త కన్నప్ప కలిగి తిరిగారు, ఇక్కడ శాసనం కూడా నిలిచిందనేది కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమని మీరు ధృవీకరించే అవకాశం ఉంటుంది? భక్త కన్నప్ప 300 నుంచి 400 సంవత్సరాలు కరెక్ట్ డేట్ అంటూ తెలియదు. 300 నుంచి 400 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నట్లు ఈ తమిళనాడు నుంచి ఒక పెరియ స్వామి అని చెప్పి ఒక ఆయన భక్తులు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రభావితం ఎమ్మెల్యే ఉండే పీరియడ్లో అంటే డేట్ తెలియదు 2004 అటంలో కొంచెం బాగా రీసెర్చ్ చేసి భక్త కన్నప్ప 63 మంది భక్తులు ఇక్కడ ఊటుకూరులో ఉన్నాడని చెప్పి ఆయన గురించి బాగా పూర్తిగా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళే శాసనాల ద్వారా కనుక్కొని విగ్రహం కూడా ప్రతిష్ఠ చేసి మాకు అంతవరకు తెలియదు ఊటుకూరులో భక్త కన్నప్ప ఉన్నాడని వాళ్ళ ద్వారా మాకు తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం అధికారులు ఏమంటున్నారు, ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాన్ని కూడా అభివృద్ధి చెందలేక ప్రస్తుతం ఎందుకు దేవాదాయ శాఖ కూడా ప్రస్తుతం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతాను? అది భక్త కన్నప్ప గురించి అదే తమిళనాడు నుంచి స్వామి ఒక ఆయన కనుక్కునేందువల్ల మాకు తెలిసింది. అప్పటి నుంచి కూడా మేము కాళహస్తి కూడా చాలా మార్లు పోయినాం, రిక్వెస్ట్ చేసుకున్నాం ఈ గుడి భక్త కన్నప్పకు సంబంధించింది కాబట్టి మీరు కూడా దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని డెవలప్ చేయమని. కానీ వాళ్ళు ఎనుమాలు విన్నవించుకునే జరగలేదు. గవర్నమెంట్ తరఫున కూడా ఏనాటి ఒకప్పుడు అసెంబ్లీలో ఇంతకుముందు ఇదే సీఎం ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో కూడా టాక్ వచ్చింది ఊటుకూరులో భక్త కన్నప్ప విషయం కూడా. కానీ అధికారులు ఎవరు పట్టుకుని గ్రామస్తుల ద్వారానే దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కూడా. అమ్మ మీరు చెప్పండి, భక్త కన్నప్ప అంటే చాలా ప్రసిద్ధమైన శివభక్తుడు. దాదాపు 7 సంవత్సరాల క్రితం కూడా ఇప్పటికీ భక్త కన్నప్పను ప్రతి శివుడు దైవ దర్శనం పోయినప్పుడు కూడా భక్త కన్నప్పను తలుచుకునే వాళ్ళు ఎవరు లేకపోరు. ప్రస్తుతం మీ గ్రామంలో ఇటువంటి శివాలయాలు ఎందుకు ఇంకా డెవలప్మెంట్ కావడం లేదు? మీరే గ్రామస్తులే, మీరే ప్రతి ఏడాది జరిగే ఉత్సవాలు కానీ లేదంటే కానీ శివరాత్రి ఉత్సవాలు కానీ మీరే తలా చందా వేసుకొని ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది? ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోలేకపోతుంది? మా ఊరి పెద్దలు పోయి తిరుమలకు పోయి అడిగినారు, అక్కడ కూడా మాది కాదు అది బాధ్యత అన్నారు. మళ్ళా కాళహస్తి పోయి అడిగినారు, కానీ వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలే. మా గ్రామస్తులే పెద్ద మనుషులు 10 మంది నిలబడి 24 రాబట్టి దీన్ని చేసినారయ్యా. ఇటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. మహాశివరాత్రి అంటేనే మహాశివుడికి చాలా పర్వదినం. ఈ రోజు దాదాపు ఇక్కడ ముందు రోజు నుంచి కూడా చాలా ప్రముఖ ఆలయాల్లో నిద్ర చేస్తారు, స్నానం ఆచరించి దైవ దర్శనం చేసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళ కోరుకునే ప్రతి కోరిక కూడా నెరవేరుస్తుంది అనేది ఒక ఆచారం ఉంది. ప్రస్తుతం మీ ఊటుకూరులో వెలిసినటువంటి ఆలయంలో ఎటువంటి ప్రత్యేకమైన విశేషతలు ఉన్నాయి? ఈ శివాలయం ఒకప్పుడు శిథిలమైంది, ఇప్పుడు దీన్ని అభివృద్ధి చెందే కొద్దీ మా ఊరు కూడా మా గ్రామం కూడా బాగుండదు, బాగా మా గ్రామం కూడా బాగుపడింది. అన్న మీరు చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అనగా ఏదైతే భక్త కన్నప్ప ఇక్కడే శిలాశాసనంలో ద్వారా కూడా లభ్యమైంది. దాదాపు అంటే కూడా ఇతర రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రముఖమైనటువంటి పరిశోధనలు కూడా అనంతరం కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి దొరికిన శిలాశాసనం ద్వారా భక్త కన్నప్ప కలిగి తిరిగిన ఊరుగా ఊటుకూరుగా ప్రస్తుతం రాజంపేట వాసులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు దేవాదాయ శాఖ కానీ లేదంటే ప్రభుత్వం మారుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఊటుకూరు గ్రామస్తులు మాత్రమే ఇక్కడ నిర్వహించే శివాలయాలకు లేదంటే పర్వదినాలుగా లేదంటే ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు కానీ ఏదైనా కూడా ఇక్కడ కలిసికట్టుగా ఊటుకూరు గ్రామస్తులే అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నామని చెప్పి పలువురు గ్రామస్తులు కూడా వాపోతున్నారు. ఏదైతే భక్త కన్నప్ప కలిగి తిరిగారు, భక్త కన్నప్ప ఇక్కడే నివసించారనేది కూడా ప్రస్తుతం ఈ గ్రామస్తులు కూడా బలంగా నమ్ముతూ వస్తున్నారు. గతంలో కూడా శివభక్తుల చరిత్ర ఆధారంగా కూడా ప్రస్తుతం ఏదైతే ఊటుకూరు గ్రామంలోనే భక్త కన్నప్ప కూడా ఇక్కడే ఉన్నారు అనేది కూడా ప్రముఖ కొన్ని
ఆధారాలు కూడా సేకరించినట్టు చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి, ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో, ప్రసిద్ధ ఆలయాల్లో కూడా భక్తులతో కిటకిటలాడుతుంటే, ఏదైతే భక్త కన్నప్ప లాంటి భక్తులు కూడా కలిసి తిరిగినటువంటి శివ భక్తులు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కూడా చాలా దీనాస్థితిలో ఉన్నాయి. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వాటి మీద ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ ఊరిలో ఉన్నటువంటి దేవాలయాన్ని అభివృద్ధి పరచాలని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. ఓటు స్టూడియో.